వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లాలో యోగా శిబిరం మంగళవారం చారిత్రక డచ్ బిల్డింగ్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2025 కింద శ్రీకాకుళం జిల్లాలో యోగా శిబిరం మంగళవారం చారిత్రక డచ్ బిల్డింగ్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళం కళింగులు విజయనగరం సామ్రాజ్యాల వారసత్వంతో కూడిన గొప్ప సాంస్కృతిక కేంద్రంగా పేరుగాంచింది. పురాతన దేవాలయాలు, సాంప్రదాయ కళారూపాలు, దసరా వంటి పండుగలతో ఇక్కడ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. వ్యవసాయం, తీర ప్రాంత సౌందర్యంతో పాటు మతపరమైన సాంప్రదాయాల సమ్మేళనం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చేస్తుంది. 17-18వ శతాబ్దాలలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్యానికి శ్రీకాకుళాన్ని కేంద్రంగా ఎంచుకొని నిర్మించిన డచ్ భవనం యూరోపియన్ స్థానిక నిర్మాణ శైలిలో మేళవింపుతో ఈ ప్రాంతంలో వాణిజ్య సంబంధాలు, వలస ప్రభావాన్ని గుర్తు చేస్తూ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచింది. అలాంటి చోట ఈ యోగా శిబిరం నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1000 మంది పాల్గొన్న ఈ మహాశిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సారథ్యంలో అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించారు. కామన్ యోగా ఒకటి మనం చేస్తాము. దీంట్లో 55 మినిట్స్ యోగా అన్ని ఆసనాలు చేయడం జరుగుతుంది. దీంట్లో యోగా గురూస్ కానీ, యోగా మాస్టర్ ట్రైనర్స్ కానీ, మాస్టర్ ట్రైనర్స్ కానీ, ఇది కాకుండా ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళ ప్రైమరీ మెంబర్స్, కొంతమంది స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చారు. సో చాలా సంతోషం. ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా 3 చోట్ల కూడా మనం చేయబోతున్నాం. ఈ శివకుర్మం టెంపుల్, ఇది దయచేసి ప్రతి ఒక్కరు మన ఇంటి దగ్గర ఉండొచ్చు, లేకపోతే పార్క్లో ఉండొచ్చు, లేకపోతే మన 80 ఫీట్ రోడ్ కూడా ఉంది. 80 ఫీట్ రోడ్ కూడా పొద్దున్న 6 to 7 మనం క్లోజ్ చేస్తాం. అక్కడ కూడా మీరు వచ్చి యోగా చేయవచ్చు. దయచేసి అందరూ ఈ యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అది మీరు చేంజ్ చేయగలిగితే, తీసుకురాగలిగితే చాలా మంచిది. ఫైనల్గా 21st జూన్న ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరూ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మంచి పేరు రావాలి అంటే ఈ స్థానానికి రావాలి. యోగా మంచి పార్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఐస్ కోఆర్డినేటర్ జగదీష్, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, డిఎంహెచ్ఓ అనిత, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, ఆర్డీఓ పీడీ కిరణ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డిఎస్డీఓ శ్రీధర్, పతాంజలి యోగా ప్రతినిధి డి చిన్నబాబు, మున్సిపల్ కమిషనర్ బీవీడీ ప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నటకుల మోహన్, పలు సంస్థల నుంచి యోగా శిక్షకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శుభం అశుభం తెలియని చిన్నారులపై అగత్యాలు, అత్యాచారం, లైంగిక దాడులు ఆగడం లేదు. కామాంధులపై ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించి కోర్టులు అమలు చేస్తున్నా శుభం అశుభం తెలియని చిన్నారులపై, వయసులో ఉన్నవారు చిన్నారులపై అగత్యాలు, అత్యాచారం, లైంగిక దాడులు ఆగడం లేదు. ఇలా జరిగిన సభ్య సమాజం ఏమైపోతుందోనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధ్యాయుడు వృత్తిలో ఉండి 8వ తరగతి చదువుతున్న ఆ చిన్నారి విద్యార్థిని బాలికపై ఆంగ్ల ఉపాధ్యాయులు లైంగిక దాడి చేసి గర్భం దాల్చడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 3 రోజులుగా ఆ ఉపాధ్యాయుడు రాజీ మార్గంలో ప్రయత్నం చేయడం విశేషం. బాలిక కుటుంబ సభ్యులకు భయపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నాయకులను పట్టుకుని రాజీ మార్గంలో ప్రయత్నం చేస్తున్నాడు. గురువు దైవంతో సమానమన్న నానుడి సభ్య సమాజం సిగ్గుపడుతుందని, ఈ కీచక ఉపాధ్యాయుడికి చట్టాలు చుట్టంగా మారాయని భావించవచ్చా అని పలువురు విమర్శించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా రేగడి మండలంలో గల ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి బాలికపై అదే పాఠశాలలో ఆంగ్లం బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎన్నో నెలల నుంచి లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గ్రామాల, మండల, నియోజకవర్గ స్థాయిలో దావాలంగా చర్యలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయుడు నిర్వాహకం బయటపడడంతో ఈయన పనిచేసే పాఠశాలలో ఇంకెంతో జరిగిందని కొంతమంది చెబుతున్నారు. ఆ పాఠశాల పక్కనున్న సచివాలయం మహిళా సిబ్బందిని కూడా అసభ్యకర పదజాలాలు వాడినా, హెచ్ఎంతో చెప్పినా పట్టించుకునే దాఖలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పాఠశాలలో అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చెబితే ఇంకా ఎంతమంది బాలిక విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించినా ఉపాధ్యాయులు లీలలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు ద్వారా తెలిసింది. ఈ దారుణ ఘటన జరగడంతో ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు మా చిన్నారులను ఎలా పాఠశాలలకు పంపిస్తామని ఆవేదన చెందుతున్నారు. ఈ దారుణ ఘటనపై అధికారులు, పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపి కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇంత జరిగిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడంతో ఎంతో దారుణమో వారికే ఎరుక. ప్రతి ఒక్కరూ ఇలా వదిలేస్తే ఆ ఉపాధ్యాయుడు మరింత మితిమీరి
ఇలాంటి అగత్యాలకు పాల్పడుతూనే ఉంటాడని, శిక్షిస్తే మరింత మందికి గుణపాఠం ఉంటుందని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఈ దారుణంపై పోలీసులకు విచారణ కోరగా దీనిపై ఎటువంటి ఫిర్యాదు లేదని, ఫిర్యాదు వస్తే పోక్సో చట్టం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. నందమూరి తారక రామారావు పుట్టినరోజు పురస్కరించుకుని కడపలో జరిగే మహానాడు సభలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మంగళవారం కడపలో ఎన్టీఆర్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మహానాడు కార్యక్రమం కోసం ప్రస్తావించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా కడపలో మంగళవారం నుండి 3 రోజులు మహానాడు పండుగలు జరపబడునని తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను సూచించారు. అక్రమ మద్యం నిర్మూలనకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పి రామచంద్రరావులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 775 బైండ్ ఓవర్లు, 62 కేసులు, 350 లీటర్లకు పైగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులకు వివరించారు. ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట ప్రాంతాల్లో అధిక కేసులు నమోదయ్యాయని అన్నారు. నవోదయం 2.0 5 దశల్లో కొనసాగుతుందని, నిరంతర పర్యవేక్షణ, గ్రామ సభల ద్వారా చైతన్యం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పన, పీడీ చట్టం ప్రయోగం వంటి అంశాలపై సీరియస్ గా ప్రయత్నాలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయం ఎంతో కీలకమని ఆయన అన్నారు. సమావేశంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం ఉంగరాడుమెట్ట ఏపీ బాలయోగి గురుకులంలో మండల స్థాయిలో ఉన్న ఉద్యోగులకు యోగా శిక్షణ నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో రేగడి మండలం ఉంగరాడుమెట్ట ఏపీ బాలయోగి గురుకులంలో మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మండల స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ తదితర ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా శిక్షణ మే 27వ తేదీ నుండి మే 31 వరకు ప్రతిరోజు 5 రోజులు యోగా మాస్టర్ ట్రైనీస్ ద్వారా మండల స్థాయిలో శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామ స్థాయిలో యోగా శిక్షణ నిర్వహించబడుతుందని, ఈ యోగాంధ్ర కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ యోగాసనాలు అలవాటు చేసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా వ్యాధులు రాకుండా నివారించవచ్చని, శారీరక, మానసిక, ఆధ్యాత్మికత 3 కలిసి ఉంటేనే యోగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారులు ఎం సునీల్ కుమార్, డి మోహన్ రావు, ఈఓపీఆర్డి సత్యనారాయణ, తహసీల్దార్ బలివాడ ఈశ్వర్రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్జీలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. అర్జీలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ను కలిసి అర్జీలను స్వీకరించారు. 186 అర్జీలు స్వీకరించగా అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ లాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, ఎక్సైజ్, ఏపీ ఈపీడీసీఎల్ తదితర శాఖలపై 186 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓ ఎఫ్పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు శాఖల వారీగా ఒక్కో శాఖలో పెండింగ్ లో ఉన్న అర్జీలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని ఆయన అడిగి తెలుసుకున్నారు. సత్వర పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భావినేత నారా లోకేష్ బాబు ఆహ్వానించిన తీరు వర్ణించలేమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. భావినేత నారా లోకేష్ బాబు ఆహ్వానించిన తీరు వర్ణించలేమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. మహానాడు పండుగలో విరామం లేకుండా అన్నీ తానై పూర్తి బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని విజయవంతం చేసిన భావినేత నారా లోకేష్ బాబు సాధారణంగా ఆహ్వానించిన తీరు అమోఘమన్నారు. తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాల్లో లోకేష్ ముద్ర కనబడుతుందని, ముఖ్యమంత్రిగా లోకేష్ ను చూడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయని కల్మషం లేని వ్యక్తి లోకేష్ బాబు అన్నారు. ఈ రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి, తెలుగుతల్లి గీతాలాపనతో మొదలయ్యాయని, వేల మంది పార్టీ ప్రతినిధుల సభలో సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారని, ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానం చేయనున్నారన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ గిరిజన అభ్యున్నతికి
రెడ్ క్రాస్ లాంటి సంస్థలు చేదోడు వాదోడుగా ఉండాలని, వారికి అవసరమైన వృత్తి నైపుణ్యాలు అందించడం ద్వారా యువత ఆర్థికంగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా సాంకేతికత మరియు మార్కెటింగ్ నైపుణ్యాలు అందించాలని మందస మండలం బలివాడ గ్రామం, తాళగోరేడు పంచాయతీ మరియు చీపి గ్రామం మరియు పంచాయతీ గ్రామాల్లో మాట్లాడుతూ అన్నారు. ఇండ్లు పాడైపోయి వర్షానికి నీళ్లు కారుతున్న తాటి ఇండ్లలో నివసిస్తున్న 42 కుటుంబాల వారికి టార్పోలిన్ వంట సామాగ్రి కిట్టు, దుప్పటి తదితర సామాగ్రిలను చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు నోక సన్యాసిరావు, రెడ్ క్రాస్ సిబ్బంది ఉమాశంకర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.